ఆర్డిటి మతపరమైనటువంటి సంస్థ ఎవరు చూడడానికి వీలు లేదు. ఫాదర్ ఫెర్రర్ ఈ జిల్లాకు వచ్చినప్పుడు 70లో ఏమైంది? ఆ రోజు కొంతమంది గో బ్యాక్ ఫాదర్ ఫెర్రర్ అని ఉద్యమం జరిగినటువంటి చరిత్ర కూడా అనంతపురం జిల్లాలో ఉంది. అటువంటి వాళ్ళే మళ్ళీ ఫాదర్ కావాలి ఈ జిల్లాని కాపాడాలి అని చెప్పి పోరాటం చేసినటువంటి ఈ జిల్లా ఏ ఆశయంతో అయితే ఫాదర్ ఫెర్రర్ ఈ జిల్లాలో చేశాడో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆర్డిటి నుంచి చాలా ఉన్నాయి. ఇల్లే కాదు, క్రీడలే కాదు, వికలాంగులకే కాదు. ఇవాళ మనం ఆలోచించండి, కరోనా సమయంలో ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోయినా కూడా మనం ఆ దగ్గరకు కూడా పోలేదు. ఆ పరిస్థితిని కూడా ఆర్డిటి సేవ చేసినటువంటి దాన్ని మర్చిపోకూడదు. ఇవాళ ఆర్డిటి ఏమైంది? సింపుల్గా వెళ్ళిపోతారు. మీరు ఫారెన్ ఫండ్స్ రాకపోతే ఆర్డిటి ఇంకో దేశానికి పోతారు. పక్కనున్న శ్రీలంక రెడ్ కార్పెట్ వేసి పిలుస్తుంది, పక్కనున్న నేపాల్ దేశం రెడ్ కార్పెట్ వేసి ఫెర్రర్ కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఇంకోటి ప్రమాదకరమైనటువంటి అంశం దీంట్లో ఏంటంటే, నేను మాట్లాడిన తర్వాత ఫెర్రర్ కుటుంబంతో తెలిసిన ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఇవాళ మొన్నటిదాకా 2 సంవత్సరాలు నడిపిన డ్రామా ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా ఇవాళ ఎఫ్డి రూపంలోనో, ఇంకా డాక్టర్లతోనో, లేకపోతే వివిధ రూపాల్లో వచ్చినటువంటి సేవకులు ఇచ్చినటువంటి డబ్బులతోనో, ఇండియా ఫర్ ఇండియాలో ఉన్నటువంటి డబ్బుల్ని సైతం ఇవాళ సీజ్ చేయడం అంటే దీని వెనకాల కుట్ర ఉందా లేదా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాయి జిల్లా ప్రజలందరూ కూడా.